బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ గెలిపే లక్ష్యంగా చిగురుమామిడి మండలం నవాబ్పేట శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ బుర్రా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలను కలవటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీజేపీ మండల అధ్యక్షులు పైడిపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఉపాధి హామీ కూలీలకు మొన్ననే కూలీ వేతనం 300 రూపాయలకు పెంచడం జరిగింది. మనం అందరం ఇంత ఆరోగ్యంగా పనిచేసుకోగలుగుతున్నామంటే ఆనాడు మనందరికీ మోడీ వెలకట్టలేని ఉచిత కరోనా వ్యాక్సిన్ వల్లనే అని మనమందరం గుర్తించాలన్నారు. వడ్ల కొనుగోళ్లలో తాలు తరుగు కటింగ్ లేకుండా వడ్లు కొనుగోలు చేయాలని మీడియా సాక్షిగా రైతుల బాధను రాష్ట్ర ప్రభుత్వం పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను రైతులను మీరు ఎలా ఓట్లు అడుగుతారు అని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. తక్షణమే సంబంధిత అధికారులకు కొనుగోలు నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసి తాలు తరుగు తీయకుండా వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేని పక్షంలో రైతులను కలుపుకొని బీజేపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించడం జరిగింది. అనంతరం ఈ నెల 25వ తేదీన బీజేపీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా బండి సంజయ్ అన్న నామినేషన్ వేస్తున్న సందర్భంగా చిగురుమామిడి మండల బీజేపీ నాయకులు కార్యకర్తలు మరియు మోడీ అభిమానులు పెద్ద ఎత్తున నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ బూత్ అధ్యక్షులు గుల్లా రాజు, ఎన్నము సంతోష్, గుల్లా వెంకటేశం, బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి గుల్లా సాయి కృష్ణ, కుంభం నవీన్ తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ అన్న గారికి అత్యధిక మెజార్టీతోటి ఓట్లేసి మరోసారి పార్లమెంటుకు పంపించాలని చెప్పేసి, అదేవిధంగా గౌరవ నరేంద్ర మోడీ గారిని 3వ దఫా ప్రధానమంత్రిని చేయాలని చెప్పేసి చిగురుమామిడి మండలం నవాబ్పేట గ్రామంలో విస్తృత ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నవాబ్పేట గ్రామంలోని ఉపాధి హామీ కూలీల దగ్గరికి వచ్చి నరేంద్ర మోడీ గారు గత 10 సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి పనులను ప్రతి ఒక్కరికి కూడా కరపత్రాల ద్వారా వివరించడం జరిగింది. గౌరవ నరేంద్ర మోడీ గారు గత కరోనా కాలం అప్పటి నుండి ఇప్పటి వరకు ఉచితంగా మహిళలకు బియ్యం ఇస్తున్నారు. అలాగే ఈరోజు ఇంత ఆరోగ్యంగా మనం పనిచేసుకుంటున్నాం అంటే దానికి కారణం నరేంద్ర మోడీ గారు. ఆనాడు కనుక మనకు ఉచిత వ్యాక్సిన్ ఇవ్వకుంటే ఈరోజు మనం పరిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అందుకొరకే వారందరూ కూడా నిజంగానే మనకు నరేంద్ర మోడీ గారు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిండు. కాబట్టి మా ఓటందరిది కూడా నరేంద్ర మోడీ గారిని మరోసారి ప్రధానమంత్రి చేస్తాం. అలాగే మోడీ గారిని ప్రధానమంత్రి చేస్తే కాకుండా అత్యధిక మెజార్టీతోటి బండి సంజయ్ గారిని పార్లమెంటుకు పంపిస్తామని చెప్పేసి వారందరూ కూడా చెప్పడం జరిగింది. వారందరికీ కూడా నవాబ్పేట ప్రజలందరికీ కూడా మేము చిగురుమామిడి మండల భాజపా వైపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎక్కడికి వెళ్ళినా చిగురుమామిడి మండల వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతూ ఉంది. మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలి, బండి సంజయ్ని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఇక్కడ కూడా అమ్మలక్కలు అంటున్నారు, మా దగ్గర తాలు తరుగు కటింగ్ లేకుండా వడ్లు కొనుగోలు చేస్తామన్నారు. కానీ ఈరోజు కూడా 42-43 కిలోల వడ్లు జోకుతున్నారు. ఇది ఎక్కడ న్యాయం?